క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేటలోని హై స్కూల్లో చీఫ్ మినిస్టర్స్ కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రధానంగా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. క్రీడా రంగంలో రాణించిన వారికి ప్రభుత్వం గ్రూప్ 1 DSC ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. జ్యోతి క్రీడల నిర్వాహకుల యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను వెలికి తీసి రాబోయే కాలంలో జాతీయ అంతర్జాతీయ ప్రపంచ స్థాయి పోటీల్లో మరి ప్రతిభ కనబరిచేటువంటి ఆలోచనతోటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోబడతా ఉంది. ప్రతిభ కలిగిన వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి స్థానంకు తీసుకుపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి క్రీడా పాఠశాలలు స్పోర్ట్స్ స్కూల్స్ ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా క్రీడల్లో అందరికీ ప్రావీణ్యత కల్పించాలి, శిక్షణ ఇవ్వాలి. కొంత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వం తరఫున శిక్షణ అవసరం కాబట్టి ఆ శిక్షణ ఇప్పించే బాధ్యతలను తీసుకునే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే సరిపోదు. ఇందులో మీ అందరికీ కూడా నేను అందుకే ముందుగా అడిగిన క్రీడలంటే ఎంతమంది అభిమానంతో వచ్చినారు, టీచర్లు మనం మీటింగ్ పోవాలంటే ఎంతమంది వచ్చినారని అడిగితే మీరంతా కూడా క్రీడల అభిమానంతో ఇక్కడికి వచ్చినారు. తప్పకుండా మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆట అందరికీ అందరి ఆటలు ఆడలేరు. ఏ ఆట ఆడదలుచుకున్నారో మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కి అనుగుణంగా ట్రైనింగ్ తీసుకోండి. ఆ ట్రైనింగ్ ద్వారా మీరు తప్పకుండా మరి ప్రావీణ్యతతోటి ముందుకు పోతారనే మాట ఈ సందర్భంగా మనం